హాయ్, మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చాలామంది పేరెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంది అని అంటే అది పిల్లలని కరెక్ట్గా చూడకపోవడం అనమాట. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అందులో పార్షాలిటీ చూపించడం, ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకొకరిని ఎక్కువ ఇంపార్టెన్స్గా కన్సిడర్ చేయకపోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ మధ్యలో ఆ పిల్లల మధ్యలో హేట్రేట్ ఎనిమిటీ పెరిగిపోయి వాళ్ళు చిన్న ఉన్నప్పటి సందే ఎందుకు మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడు తనకే సపోర్ట్ ఇస్తుంది, మా బ్రదర్కే సపోర్ట్ ఇస్తాడు అని ఒక హేట్రేట్ అనేది పెరుగుతుంది. ఆ హేట్రేట్ అనేది చిన్న ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యి వాళ్ళు పెద్ద అయ్యే వరకు అది కంటిన్యూ అయిపోయి ఆఫ్టర్ వాళ్ళ మ్యారేజ్ అయిపోయినాక కూడా ఆ హేట్రేట్ అనేది అలానే ఉంటుంది. చిన్న డిస్టర్బెన్స్ అయినా కానీ పెద్ద తగాదాలకు వెళ్ళిపోతారు. ఈవెన్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇట పెరిగిపోతాయి. ఇంకా ఆ ప్రాపర్టీస్ కోసం నేను నా సిస్టర్ కోసం ఎందుకు ఇవ్వాలి, నా బ్రదర్ కోసం ఎందుకు ఇవ్వాలి అని క్రైమ్ చేసే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. ఒకరిని ఒకరు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. మర్డర్ చేసే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. సో మీ యొక్క అతి ప్రేమ, ఒకరి పైన అతి ప్రేమ ఉండడం వల్ల, ఒకరిని అంటే పార్షాలిటీ చూడడం వల్ల ఒక రిలేషన్, ఒక బాండ్ అని ఒక ఎంటైర్ ఫ్యామిలీయే కొలాప్స్ అవుతుంది. అందుకే పేరెంట్స్ అనేవాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు వచ్చిర్రు, ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు కాదు. పేరెంట్స్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరికి అంతే ఈక్వల్గా ప్రేమ ఉంటుంది. మా ఫాదర్ అంటే నాకు అంతే ఇష్టం ఉంటుంది అని ఉంటుంది. కానీ వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు రిటర్న్లో. నా ఫాదర్ కూడా నన్ను అంతే ఇష్టపడాలి, ఎప్పుడు నాకన్నా మా బ్రదర్ని, మా అక్కని, మా తమ్ముడిని, మా చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు ఏంటి, నన్ను ఎప్పుడు చూడట్లేడు అని ఒక హేట్రేట్ అనేది పేరెంట్స్ మీద కూడా పెరిగిపోతుంది. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి డే బై డే పెరుగుతున్నాయి. ఇక్కడ ఆస్తి కోసం, పార్టీషన్ సూట్ కోసం, ప్రాపర్టీస్ కోసమే గొడవలు ఉంటున్నాయి. కానీ ఫాదర్ని నేను చూసుకుంటా, మనం కలిసి ఉంటాము అనే మాట ఎవరి దగ్గర నుంచి రావట్లేదు.